ఫ్రెండ్స్, ఈరోజు మనం తెనాలి దగ్గరలో ఉన్న భూమిబాత దగ్గరికి వచ్చాము. మనతో ఉన్నారు బాపన్న గారు. ఈరోజు మనం న్యాచురల్ ఫార్మింగ్ గురించి కంప్లీట్గా సార్ని అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. సార్, న్యాచురల్ ఫార్మింగ్ ఇది మీరు ఎప్పటి నుంచి చేస్తారు సార్? న్యాచురల్ ఫార్మింగ్ ఈ 2016 ఖరీఫ్ సీజన్ నుంచి మొదలుపెట్టాం. స్టార్టింగ్ ఏ క్రాప్లో చేసేవాళ్ళు మీరు న్యాచురల్ ఫార్మింగ్లో? వరిలోనే. వరి. ఈ ప్రాంత ప్రధాన పంట వరి. ఇంత మన కృష్ణా, గుంటూరు ఏరియా అంతా కూడా డెల్టా ప్రాంతం ఉంటుంది. ఓకే. ఇక్కడ ఎక్కువగా ప్రధాన పంట వరి. వరిలోనే మనం ప్రత్యేకమైన విత్తనాలు అంటే దేశీయ విత్తనాన్ని తీసుకొని ప్రారంభించాం. ఎన్నో రకాల దేశీయ వరి విత్తనాలు వాటితో మీరు న్యాచురల్ ఫార్మింగ్ కన్నా ముందు రసాయనికతో మా నాన్నగారు వీళ్ళంతా కూడా రసాయన వ్యవసాయం చేశారు. మీకు ఎవరు చెప్పారు సార్ ఇలా న్యాచురల్ ఫార్మింగ్లోకి మారాలి? లేదా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే మాకు 2010లో మా ఆయనమ్మ గారు క్యాన్సర్తో చనిపోయారు. ఓకే. ఆ సమయంలో ఆవిడకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత అప్పుడు బొమ్మడాయిల హాస్పిటల్ అని ఉంటుంది మా గుంటూరు హైవే. ఓకే. అక్కడికి వెళ్ళాను. నువ్వు ఆ డాక్టర్ గారు చెప్పిన మాట అనమాట అది. అంటే ఎక్కువ రసాయనాలు కలిపినది ఎక్కువ వాడుతున్నారు, దీనివల్ల ఇలాంటి రోగాలు పెరుగుతున్నాయి. అది కూడా ఒక కారణం, ప్రధాన కారణం అదే అవుతుంది. అట్లనే యంగ్స్టర్స్ అంతా కూడా వ్యవసాయాన్ని వదిలేసి ఉద్యోగాలు బాగా చదువుకోవడం వల్ల ఉద్యోగాలకు వెళ్తున్నారు. రాను వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. దానిలో కూడా ఇలాంటి సహజమైన అంటే కలుపు మందులు, యూరియా, DAPలు వాడకుండా చేసే వ్యవసాయం అయితే బాగుంటుంది అని మేము కూడా భావిస్తాం అనేది ఆయన ఆలోచన. ఓకే. ఆ టైంలో అనుకున్న ఎలాగో మనది వ్యవసాయ కుటుంబం, ఎలాగైనా మనం రసాయనాలు లేని వ్యవసాయం ఎలా చేయాలనేది తెలుసుకొని చేయాలని అనుకున్నాను. ఓకే. ఇంకా అది మనసులో పెట్టుకుని వెనక్కి వచ్చిన తర్వాత నాయనమ్మ గారు ఒక 6 నెలల తర్వాత కాలం చేశారు. మనం అప్పటికే నేను గ్రాఫిక్ డిజైనింగ్లో PG చేయడం, ఓకే, జాబ్ కోసం వెతుకుతున్న టైంలో నాయనమ్మ గారికి ఇదే వచ్చింది. ఈ 2016లోపు మళ్ళీ మా ఫ్యామిలీలోనే మా మేనమామలు క్యాన్సర్ తోటి చనిపోయారు. ఇంకా అప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆ టైంలోనే మనకి ఇలా ఏం చేస్తున్నారు, ఇట్లా దగ్గరగా వ్యవసాయం ఎవరు చేస్తున్నారు, ప్రకృతికి సహజమైన వ్యవసాయం ఎవరు చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము తెచ్చుకుంటున్నప్పుడు మాకు యూట్యూబ్లోనే ఇట్లా గూగుల్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మనం ఉంది ఆ ఫీల్డ్లోనే కాబట్టి పాలేకర్ గారి గురించి తెలిసింది. పాలేకర్ గారు లాంటి వ్యవసాయ విధానాలు ఎవరు చేస్తున్నారు అనుకున్నప్పుడు నువ్వు శ్రీ విజయరామ్ గారు మన ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారని తెలిసింది. అప్పటికి మన ఆంధ్రప్రదేశ్ ఇంకా విడిపోలేదు. ఓకే. ఓకే. ఆ టైంలో 2015కి ముందు నేను విజయరామన్ గారిని కలిశాను. విజయరామ్ గారు ఎప్పటి నుంచో చేస్తున్నారు. అప్పటికే ఆయన ప్రచారం చేస్తున్నారు. చేసుకున్న తర్వాత విజయరామ్ గారితో కలిసి కొన్నాళ్ళు మేము ప్రయాణం చేసాం. అంటే ఆంధ్రప్రదేశ్లో 4 ప్రాంతాల్లో ఇస్తే ఈ బయోడైవర్సిటీ బ్లాక్లు ఆ తోట ఒకటి. ఓకే. అప్పుడు మనకి 2016, 2017 సీజన్లో మన చంద్రబాబు గారి గవర్నమెంట్లో రైతు సాధికార సంస్థ అనేది ఒకటి ఏర్పడింది. ఓకే. వారి ద్వారా వారి సపోర్ట్ కూడా తీసుకొని మనం ఇక్కడ ఒక 5 ఎకరాల్లో ఎక్కువ మొత్తంలో 365 రకాల దేశీయ విత్తనాలని సేకరించారు. ఆ 200 కాక మళ్ళీ 165 రకాలు అమ్మ శ్రీ పద్మశ్రీ సబర్మతి అక్క గారు, ఓకే, తర్వాత గనీ ఖాన్ గారు అని కర్ణాటకలో ఉంటారు, వారు శ్రీనాథ్ గారు అని తమిళనాడులో ఉంటారు. వీరందరి దగ్గర మిగిలిన 165 రకాలు సేకరించుకొని 365 రకాలు ఏర్పాటు చేసి ఇక్కడ దాన్ని సుమారుగా ఒక 20 మంది రైతులతో 5 ఎకరాల్లో చేయించాం. ఓకే. ఈ 2016లో మనం ప్రారంభించినప్పుడు 25 సెంట్లతో ప్రారంభించి మన పంట మనం తినగా మిగిలింది ఎదుటి వాళ్ళకి చెప్పి అమ్ముకోలేని పరిస్థితి నుంచి ఇప్పుడు 85 ఎకరాల పంట అమ్మగలిగే స్థితికి చేరుకున్నాం. ఏవి మన స్థానం. ఇప్పుడు సార్ మీరు ఒక న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు కొత్త స్థలంలో. ఎలాంటి స్థలం అంటే దాంట్లో వీడ్స్ అవన్నీ ఉన్నవి. అలాంటి దాంట్లో మీరు స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాని ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా చేపిస్తారు మీరు? అంటే దాని ల్యాండ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది? ల్యాండ్ ప్రిపరేషన్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఆపోజిట్దే, అది మొన్నటి వరకు బీడుగా ఉంది. ఓకే. ఆ ఓనర్ని మేము బతిమలాడి పెంచి దాన్ని సిద్ధం చేస్తున్నాం. ముందు ఆ వీడంతా కంట్రోల్ చేయడానికి ముందు రొటవేటర్ చేయించాము. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్. ఇది
దీంట్లో ఏంటంటే ఏటీఎం మోడల్ వేయాలనుకుంటున్నాను. ఏటీఎం మోడల్ అంటే ఏటీఎం మోడల్ అంటే మీకు ఎనీ టైం మనీ. ఏటీఎం అంటే మనకు అర్థం ఏంటి? ఎనీ టైం. ఎనీ టైం మనీ. మనం ఎక్కడికి వెళ్ళినా ఆ మిషన్లో పెట్టి మన కార్డు పెట్టుకుంటే ఎప్పుడైనా డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉండదు సార్. అలానే ఏటీఎం మోడల్ అనేది మనకి రైతుకి మనం చేసుకునే ఆ మోడల్ ద్వారా నిత్యం ఆదాయం వచ్చేదాన్ని ఏటీఎం మోడల్ అని దానికి నామకరణం చేశారు మన రైతు సాధి గారి సంస్థ వారు. ఓకే. అట్లా ఆ ఉద్దేశంతోనే మనకి ప్రతినిత్యం కూరగాయలు, ఆకుకూరలు. ఇప్పుడు రోటావేటర్ వేయించిన తర్వాత మీరు ఎరువు ఏమైనా వేస్తారా? ఘనజీవామృతం ఎకరానికి ఒక 400 కేజీలు వాడతాం. ఘనజీవామృతం ఎకరానికి 400 కిలో. ఇది 20 సెంట్లు కాబట్టి ఒక 50 కేజీలు పొడి చేసేసి చల్లుతాము. చల్లిన తర్వాత మళ్ళీ రోటావేటర్ చల్లిన తర్వాత మళ్ళీ రోటావేటర్ చేయించి బోధల పద్ధతిలో, అంటే ఇది ఆకుకూరలు, కూరగాయలు అన్నీ వేయాలి కాబట్టి ముందు బోధ పద్ధతిలో చేసుకొని బెడ్స్ విత్తనము బెడ్స్ బెడ్స్ అంటారు ఇంగ్లీష్లో, బోధలు అంటాం అంటే. ఈ పద్ధతిని చేసి మనం దాంట్లో కూరగాయలు, ఆకుకూరలు అన్నీ నాటుతాం అన్నమాట. ఓకే. మిక్స్డ్ క్రాపింగ్ చేస్తారు. మల్టీ క్రాపింగ్ అదే ఏదైనా అనొచ్చు. అదే మల్టీ క్రాపింగ్ అంటే మీరు సపోజ్ ఆ 25 సెంట్స్ తీసుకోండి, దాంట్లో మీరు ఏమేమి వేద్దాం అనుకున్నారు అంటే ఎనీ టైం మనీ అనే పేరు పెట్టారు దానికి. సో ఎనీ టైం మనీ కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు. సరే, ఇప్పుడు ఫీల్డ్ ప్రిపరేషన్ రోటావేటర్తో అయిపోతుంది, మనం ఘనజీవామృతం వేస్తామన్నాం. దాని తర్వాత విత్తన శుద్ధి ఎలా చేస్తాం? విత్తన శుద్ధి వచ్చేసి మనము సీడ్ బాల్స్ కానీ లేదంటే ఆ సీడ్ ఏదైతే ఉందో వాటిని మనం బీజామృతం అంటే ఒక 20 లీటర్ల నీళ్ళు తీసుకుంటే మనం విత్తనాన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటాం, తగ్గించుకుంటాం. ఓకే. ఓకే. ఈ క్వాంటిటీ వచ్చినప్పుడు ఏంటంటే ఒక 20 లీటర్ల నీళ్ళు తీసుకొని, అంటే ఒక ఎకరానికి కావాల్సిన క్వాంటిటీస్ నేను చెప్తాను. ఓకే. ఓకే. ఆ 20 లీటర్ల నీటిలో ఒక 5 కేజీల పేడ, ఒక 5 లీటర్ల మూత్రం కలిపి ఒక గుడ్డలో ఆ 20 లీటర్ల నీటిలో ఒక రాత్రి అంతా ఆవు పేడని నానబెట్టి దాంట్లో తెల్లవారిన తర్వాత పేడని అంతా పిసికేసి ఈ 20 లీటర్ల నీటిలో ప్లస్ 5 లీటర్ల మూత్రంతో ఆ పేడలో ఉన్న ఆ పేడ గుడ్డగట్టి నానబెడతాం కదా, దాంట్లో ఉన్న సారాన్ని అంతా నీళ్ళలోకి పిండేస్తాం. దాంట్లో ఒక 25 గ్రాముల తినే మంచి సున్నం కావచ్చు, వీటిని కలిపేసి ఆ సీడ్ అంతా కూడా అక్కడ పరిచేసి దానిపైన స్ప్రే చేయొచ్చు, చల్లొచ్చు, మీ ఇష్టం. లేదా ఆ విత్తనాన్ని దాంట్లో ముంచి తీయచ్చు. ఈ 3 పద్ధతులు ఏదైనా చేయొచ్చు, మీకు అనుకూలమైనది. ఇట్లా చేసిన తర్వాత కొంతసేపు ఆరబెడతాం. ఆరబెట్టిన తర్వాత మనం విత్తనాన్ని భూమిలో నాటుకుంటాం. ఇప్పుడు విత్తనాలు కాకుండా కొంతమంది సీడ్లింగ్స్ పెడతారు కదా, మొక్కలు ఒక 20, అవి ఎలాగా ముంచేసి అవి కూడా మొక్కల వేర్లను కూడా ఆ బీజామృతంలో ముంచి పెట్టుకోవచ్చు. ఇప్పుడు సార్, ఆ మిగిలిపోయిన ద్రవ్యం ఉంటుంది కదా, మనం విత్తనాలు శుద్ధి చేసి ముంచి తీస్తాం కదా, అది కూడా మనం ఫీల్డ్కి అప్లై చేయొచ్చా? చేసుకోవాలని ఉండదు. ఓకే. ఇది బీజామృతం అంటే బీజాన్ని శుద్ధి చేసి, బీజం అంటే విత్తనం, బీజ్ అంటారు హిందీలో. అట్లా వచ్చిన పేరు, మన పాలేకర్ గారు పెట్టిన పేరు బీజామృతం. ఓకే. దీంట్లో 3 అమృతాలు ఉంటాయి ప్రకృతి వ్యవసాయంలో: బీజామృతము, ఘనజీవామృతము, జీవామృతం. ఈ 3. ఇప్పుడు బీజామృతం, ఇప్పుడు మోనోకార్డిడెన్స్, డైకార్డిడెన్స్ ఉంటాయి కదా సార్, దాన్ని డిఫరెంట్గా మనం డిప్ చేయాలని విన్నాను సార్ నేను. అంటే డిఫరెంట్గా డిప్ చేయడం అంటూ ఏముండదు. ఇప్పుడు దాంట్లో ఎలా చేసినా మీకు బీజామృతం అనేది మనకి కావాల్సింది దాని రక్షణ వ్యవస్థ కోసం. ఓకే. జస్ట్ స్ప్రే చేసినా లేదా ముంచి తీసినా దాని తర్వాత నాటుకోవచ్చు. అంటే మీరు మొక్కలు అనుకోండి, మొక్కల మీద మనం స్ప్రే చేయకుండా మనం భూమిలోకి వెళ్ళేది ఏంటి? ఏర్లు. కాబట్టి ఆ వేరుని డిప్ చేసి ముంచి తీసి పెట్టుకుంటాం. విత్తనం ఏంటంటే విత్తనం కూడా మనం అనుకూలతను బట్టి, ఎక్కువ విత్తనం ఉందనుకోండి ముంచి తీయలేం కాబట్టి విత్తనాన్ని పరిచి దాని మీద చల్లేసి అంతా కలిపి ఆరబెడతాం. మొక్క అనుకోండి, ఒక మొక్క తీసి దాంట్లో ఒకేసారి ముంచి తీసైనా పెట్టచ్చు. మనం బీజామృతాన్ని యూజ్ చేసుకున్నాం, మొక్క 30 రోజులకి ఎత్తు పెరిగింది, మనం ఎప్పటి నుంచి జీవామృతాన్ని ఇస్తాం సార్? జీవామృతం ఇచ్చేది ఎప్పుడు అంటే మనకి మొక్క నాటుకొని స్థితి వచ్చిన తర్వాత 10-15 రోజుల నుంచి మనం ప్రతి వారం జీవామృతం ఇవ్వచ్చు. ప్రతి వారం జీవామృతం ఇవ్వచ్చు. లెక్క ప్రకారం ప్రతి వారం ఏమని చెప్తారు పాలేకర్ గారు. కుదరని పక్షంలో, ఆవు అందుబాటులో లేని పక్షంలో కనీసం 15 రోజులకు ఒకసారైనా జీవామృతం ఇవ్వాలనేది వారి యొక్క ఉద్దేశం. ఎన్ని ఆవులు ఉన్నాయి సార్? ఒక ఆవు.
ఒక్క ఆవుతో ఎంత ఒక్క ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు. ఒక్క ఆవుతో 30 ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ అద్భుతంగా చేయొచ్చు. 30 ఎకరాలు ఎలా సాధ్యం అంటే మనకి ఒక ఆవు ప్రతిరోజు ఓ 10 లీటర్ల మూత్రము 10 లీటర్ల కేజీల పేడ ఇస్తుంది. ఇది ఒక ఎకరానికి సరిపడా క్వాంటిటీ. అంటే ఈ 10 కేజీల పేడని 10 లీటర్ల మూత్రాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి శనగపిండి 2 కేజీలు బెల్లం 2 కేజీలు కలిపి కొంచెం పుట్టమను దానికి జోడించి ఒక లిక్విడ్ని తయారు చేస్తే అదే జీవామృతం. అది వారం రోజులకు తయారవుతుంది. ఓకే, వారం రోజులు చేసిన తర్వాత వారం రోజులు దాన్ని చేసిన తర్వాత వారం రోజులు ప్రతిరోజు ఉదయము సాయంత్రము సవ్య దిశలో తిప్పాలి. క్లాక్ వైజ్ ఇలా తిప్పి ఆ నీళ్ళలో ఉంచాలి. ఓకే, అలా తిప్పడం తర్వాత వారం రోజులకి ఇది మంచి సువాసనతో జీవామృతం తయారవుతుంది. దీన్ని ప్రతి వారం భూమిలో పారించుకోవచ్చు, పంటల మీద చల్లొచ్చు లేదా స్ప్రే చేయొచ్చు. ఇది మీ ఇష్టం, మీ అనుకూలతను బట్టి చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పెరుగుతుంది, జీవామృతం ఇస్తున్నాము మనం, మొక్క దేశ బాగానే ఉంది. పురుగు అవి పట్టినప్పుడు ఎలా సార్? పురుగు పట్టినప్పుడు కషాయాలు ఉన్నాయి. కషాయాలు ఏమేమి? పాలేకర్ గారు చెప్పిన కషాయాలు, నీమాస్త్రం ఉంది, దశపర్ణి కషాయం ఉంది, అగ్నియాస్త్రం ఉంది. అవి ఎంతెంత గ్యాప్లు వేసుకోవాలి సార్? ఇవన్నీ గ్యాప్ అంటూ ఏం లేదు. సాధారణంగా మేము మా అనుభవం ప్రకారం ఈ 9 ఏళ్లలో మేము చాలా తక్కువ కషాయాలు వాడాం. కారణం ఏంటి అంటే మేము ఆకుకూరలు కూరగాయలు కానీ వరి కానీ మేము వాడేదంతా కూడా దేశీయ విత్తనం. ఓకే, హైబ్రిడ్ కాదు. ఈ దేశీయ విత్తనం ఎప్పుడైతే మనం వాడతామో ఆ దేశీయ విత్తనంలో మనకు భగవంతుడు ఇచ్చిన విత్తనాలు ఇవి సహజంగానే వాటిలో రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది. రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. దీనివల్ల సాధ్యమైనంత వరకు ఒకవేళ దోమకాటు పురుగు ఇలాంటివి వచ్చినా కానీ తట్టుకుని నిలబడుతుంది. ఒకవేళ మాకు కనపడింది పురుగు దీనివల్ల పంట పాడవుతుంది అని అనిపించినప్పుడు మేము నీమాస్త్రం కొడతాము, అగ్నియాస్త్రం కొడతాను, దశపర్ణి కషాయం కొడతాను. ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా అప్ అండ్ డౌన్గా డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, అంటే ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ పంట పరిస్థితిని బట్టి చల్లుకుంటాం. అంటే బాగా తీవ్రత అయితే తీవ్రత అయ్యేదాకా ఉండదు. తీవ్రత వస్తే మీకు అగ్నియాస్త్రం పనిచేస్తుంది, దశపర్ణి కషాయం పనిచేస్తుంది, ఇవన్నీ బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అన్నీ ఒకే రకంగా పనిచేసేటప్పుడు ఈ 3 ఎందుకు సార్ డిఫరెంట్? 3 ఎందుకంటే కొన్ని రకాల పురుగుల్ని బట్టి మనం, అంటే అది మీకు వ్యవసాయం చేసే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, కొన్ని రకాల పురుగులకి ఒక కషాయం పనిచేస్తుంది, కొన్ని రకాల పురుగులకి కొన్ని అలా పనిచేస్తుంది. దాని మీద సమానంగానే పనిచేస్తాయి కానీ ఒక్కొక్క పురుగు ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. అదేరా, దాన్ని బట్టి మీకు కొన్ని తినే పురుగులు ఉంటాయి, కొన్ని రసం పీల్చి ఉంటాయి, కొన్ని వేరు తొలిచి పురుగులు ఉంటాయి, కొన్ని ఆకును తినేసే పురుగులు ఉంటాయి. ఇట్లా దాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు రూట్స్కి పురుగు పడితే వాటిని ఎలా చంపాలి సార్ మనం? రూట్స్కి పురుగు పట్టదు. ఎందుకు పట్టదు అంటే మనం బీజామృతంతో శుద్ధి చేస్తున్నాం. ఓకే, అంటే విత్తన శుద్ధి వాడేది ఎందుకు అంటే 100% మొలక రావడానికి. అలానే ఈ సున్నం అనేది ఈ ఆమ్లతత్వం మూత్రంలో ఎక్కువ ఉంటుంది. దాన్ని కొంచెం తగ్గించి రెసిస్టెన్స్ పవర్ ఇవ్వడం కోసం క్షారగుణాన్ని వాడతాం. ఆ క్షారగుణం కలిగించేది ఇది సున్నం. ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే దానికి ఒక విత్తనం పైన ఒక పొర లాంటి ఒకటి ఏర్పడుతుంది. ఆ పొర ఏర్పడినప్పుడు ఆ భూమిలో ఈ గింజ నాటుకున్నప్పుడు మొలకెత్తటం సమయంలో ఈ కింద భూమిలో ఉన్న శిలీంధ్రాలు కొన్ని ఏదైతే ఉన్నాయో ఆ విత్తనం మీద దాడి చేసేవి మనకు తెలియనివి కొన్ని ఉంటాయి. అవి దాని దగ్గరికి రాకుండా ఉంటాయి. ఎలా మేనేజ్ చేస్తారు సార్ వాటర్ ఎఫిషియన్సీ తక్కువకి? వాటర్ ఎఫిషియన్సీ తక్కువ కోసం అంటే మనం చేయాల్సిందంతా పూర్తిగా అంటే నీళ్లు ఎండగట్టినప్పుడు భూమి ఎండిపోతుంది. కానీ మనం ఈ జీవామృతము అలానే 365 days గ్రీన్ కవరింగ్ ఉంటే పచ్చి రొట్టెలు ఇలాంటివన్నీ వాడినప్పుడు భూమిలో సహజమైన వాప్సా అంటారు దాన్ని. అది క్రియేట్ అయినప్పుడు భూమికి కావాల్సిన తేమ శాతం అనేది లభిస్తుంది. వాప్సా అంటే ఏంటి సార్? వాప్సా అంటే కర్బన శాతం. ఓకే, భూమికి కావాల్సిన కర్బన శాతం. ఓకే, ఈ కర్బన శాతం భూమిలో సరిగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం బయట నుంచి నీళ్ళు ఇవ్వడం కానీ ఎరువులు ఇవ్వడం కానీ రకరకాలవన్నీ ఇవ్వడం కానీ అవసరం ఉండదు. అది 3 ఏళ్లకి మనకి పనిచేస్తుంది, తయారవుతుంది భూమి. అట్లా చేసుకోవచ్చు. ఓకే, మీరంటే ఇప్పటి వరకు మీరు చాలా తక్కువ కషాయాలు యూజ్ చేశారు. ఇది 100%. సార్ ఇప్పుడు కొంతమంది కూరగాయలు వేస్తున్నారు కదా సార్, దాంట్లో తెగులు పురుగు అనేది చాలా ఎక్కువగా వస్తుంది.
కూరగాయల దాంట్లో తెగుళ్ళు ఎలా నివారించాలి అసలు తెగుల్ని? తెగుళ్ళు అంటే వీటిలో రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు వాడేది అంటే కూరగాయలు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. మేము వచ్చినప్పుడు చేసింది ఏంటంటే మూత్రం ఇంగువ ద్రావణం అని ఒకటి చేసాం. ఎలా సార్? గోమూత్రాన్ని ఇంగువ కలిపి చేస్తాము. ఓకే. అది కూడా బాగా పనిచేస్తుంది. రెండవది అంటే కొంత చాలామంది రైతులు చేస్తున్న సొంత ప్రయోగాల్లో కూడా ఇదొకటి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, తర్వాత ఇంకొకటి ఏంటి అల్లం, ఇవన్నీ కలిపి కూడా ప్రయోగాలు చేసాం తెగుళ్ళు. అవి ఏంటంటే మీకు చాలా బాగా పనిచేస్తాయి. ఈ వెల్లుల్లి, అల్లమే, తర్వాత పచ్చిమిర్చి కలిపిన ద్రావణం కూడా బాగా పనిచేస్తుంది. దాంట్లో మళ్ళీ రోగనిరోధక శక్తికి పసుపు, ఆ ద్రావణం మొక్కకు అంటుకొని ఉండడానికి కుంకుడుకాయ రసం, ఇవన్నీ సహజంగా పద్ధతిలో చేసి మేము అప్లై చేసాము. అవన్నీ కూడా చాలా బాగా పనిచేసాయి. జీవామృతాన్ని ప్రతి వారానికి ఇవ్వాలన్నావు. ఎప్పుడు దాకా ఇవ్వాలి సార్? స్టార్టింగ్ నుంచి వరకే తీసుకుంటే పంట మీకు గింజ ఇప్పుడు వరిలోనే పోల్చుకుంటే మనం గింజ తయారయ్యేంత వరకు ఇవ్వచ్చు, ఇస్తూ ఉండొచ్చు. ఓకే. హార్వెస్ట్ అదే మామూలుగా హార్వెస్ట్ అంటే హార్టికల్చర్ పంటలు క్రాప్ అనుకోండి, అది ప్రతిరోజు ఇవ్వచ్చు. ఫుడ్ క్రాప్స్కి రోజు ఇవ్వచ్చు. వచ్చినా రాకపోయినా ఇస్తూ ఉండొచ్చు. ఇంకోటి పంచగవ్య అనేది మన పాలేకర్ గారే వద్దని చెప్తారు. ఎందుకు సార్? అంటే ఆయన ముందు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానికి ధర ఖర్చు ఎక్కువ అవుతుంది, అంత అవసరం ఉండదు. ఆవు పేడ, ఆవు నెయ్యి కావాలి, ఆవు పాలు కావాలి, ఆవు మజ్జిగ కావాలి. ఇవన్నీ అందరి దగ్గర అందుబాటులో ఉండవు. గోశాలలో ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఉపయోగపడుతుంది అది తయారు చేయడానికి. ఆయన అనేది ఏంటంటే రైతు అంతా ధర పెట్టాల్సిన అవసరం లేదు, పంచగవ్య వాడకపోయినా పర్లేదు అంటారు. మేము చాలా ఒక 2-3 సార్లు వాడి ఉంటాం ఈ 9 ఏళ్ళలో. వాటర్ సేవింగ్లో మల్చింగ్ కూడా ఒక పార్ట్. మల్చింగ్ ప్రధాన పాత్ర పోషి. ఇప్పుడు మీరు వెజిటేబుల్స్లో వాటిలో మీరు ఇప్పుడు వరకు మల్చింగ్ వేడితో చేశారు సార్? మల్చింగ్ వచ్చేసి గడ్డి, ఒక ఈ 2 ఎక్కువ వాడాను. ఆకులు అలాంటి ఆకులు అలమలంటే మనకి తక్కువ కదా వచ్చు. ఎక్కువ గడ్డితో ఏదైనా చెట్లు పెద్దవి ఉంటే తీసుకొచ్చి వేయచ్చు. కానీ మనకి వరిగడ్డి ఉంది, జొన్న ఉంటుంది, జొన్న వేస్ట్ ఉంటుంది. ఈ రెండింటి మొన్నటి వరకు ఉంది ఈ పంటలో మొత్తం ఉంది. దీన్ని ఇప్పుడు రేపు పిల్లల కోసం చేయాలి కాబట్టి దాన్ని అట్లా నార్మల్గా ఉంచాం. కొంత ఎండాలి. ఓకే. రేపు బాగా గుళ్ళు కావాలంటే ఇట్లా చేయడం కోసం ప్రిపరేషన్ చేస్తాం, పోతున్నాయి కాబట్టి. ఇప్పుడు మీరు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఫస్ట్ ఇయర్కి 9 సంవత్సరాల నుంచి చేస్తారు. ఫస్ట్ ఇయర్కి ఈ 9వ సంవత్సరానికి తేడా అయింది సార్ భూమిలో? అంటే మీకు ఫస్ట్ దాంట్లో ఎంత ఈల్డ్ వచ్చింది ఫస్ట్ ఇయర్ మీరు చేసినప్పుడు, ఇప్పుడు 9th ఇయర్ ఎంత ఈల్డ్ వచ్చింది? దీంట్లో ప్రధానంగా మనం ఈల్డ్స్ గురించి కన్నా కూడా భూమి యొక్క స్థితి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మాకు తెగుళ్ళు అంటే మీరు అడిగారు కదా ఇందాక, భూమి నుంచి వచ్చే తెగుళ్ళని ఎలా కాపాడుకోవాలని. అది రాదు, తగ్గిపోతుంది, అవుతుంది. 2 సాయిల్ అనేది భూమి అనేది ఒక ఇంకుడు గుంతగా మారిపోతుంది, పెద్ద ఇంకుడు గుంతగా మారుతుంది. దీనివల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. మూడవది వచ్చేసి ఈ భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, మనకు సంబంధం లేని సూక్ష్మజీవులన్నీ కూడా మంచిగా వృద్ధి చెందుతాయి. ఎందుకంటే మనం కలుపు మందులు వాడడం, తర్వాత లోతు దుక్కులు వేయం. మూడవది వచ్చేసి ఈ కార్బన్ లెవెల్స్, అంటే పాసింగ్ క్లౌడ్స్లో వాతావరణంలో ఉండే తేమ శాతాన్ని మొక్క ద్వారా, భూమి ద్వారా మొక్క అందుకునేలాగా చేయటం, అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలగడం ప్రకృతి వ్యవసాయానికి ఉంది. ఇలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలిగినప్పుడు మన భూమిలో వచ్చే మార్పు, మనం ఎప్పుడైతే ఆ భూమిలో అడుగు పెడతామో మనకు అర్థమవుతుంది. ఇది మేము గమనించిన మార్పు. అలానే పక్కన వాళ్ళు అంటే వాళ్ళకి తెలియకుండా రకరకాల యూరియాలు వాడుతున్నప్పుడు భూమి ఎలా ఉంటుంది, అంటే వాళ్ళ పంట ఎలా ఉంటుందో మనం ఏమి వాడుతుందని ఆ పంట అలా ఉంటుంది. మీరు అక్కడ నార్మల్ చూసారు, చాలా ఏపుగా పెరిగి ఉంది. అవును సార్. ఈ రోజు వరకు మేము దానికి ఏమీ పోయలేదు, కనీసం జీవామృతం కూడా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. కానీ అంత హెల్దీగా కనిపిస్తుంది మీకు. ఆ పక్కన అవతల ఇంకొంచెం మన పొలం, దానికి ఎప్పటికి 2 సార్లు యూరియా చేస్తే ఎర్రగానే ఉంది. ఇంకా చూడండి, దానికి దీనికి తేడా. అంటే రెగ్యులర్గా మన వ్యవసాయాన్ని గమనించిన వాళ్ళకి ఇది అర్థం అవుతుంది. ఇది గమనించిన రైతులు తిరిగి మన వ్యవసాయ విధానంలోకి వస్తారు. అలానే మనం ఈ సహజమైన వ్యవసాయం చేసినప్పుడు
ఈ భూమిలో ఏదైతే మొక్క వేస్తామో ఆ మొక్కకి ఉన్న సహజమైన గుణాలు, అది ఫ్లేవర్ కావచ్చు, దాంట్లో ఉన్న స్మెల్, ఆకర్షణ, స్మెల్ ఏదైనా కావచ్చు, అది చుట్టుపక్కల ఉన్న పురుగుల్ని, తర్వాత తూనీగల్ని, డెన్సిటీ చిలుకల్ని, పక్షుల్ని, వీటన్నింటిని ఆకర్షిస్తుంది. అది గమనించిన కీటకాలు, సూక్ష్మజీవులు అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఇది ప్రకృతి వ్యవసాయంలో ఉన్న ఒక గొప్పతనం. అది మేమంతా గమనించాం. అప్పుడు ఈల్డ్కి వచ్చేలోపు ఎలా ఉంటుంది సార్? ఈల్డ్కి వచ్చేలోపు మనం దేశవాళీ విత్తనం కనుక వాడుతున్నాం కాబట్టి మనకి 20 నుంచి 25 బ్యాగులు వస్తుంది, 75 కేజీలు. ఓకే, ఇది భగవంతుడు ఇచ్చిన విత్తనం. మనం మీకు ఎంత సాయిల్ ఫెర్టిలిటీ ఉన్నా, భూమి ఎంత పోషకాహారం కలిగి ఉన్నా కానీ అది భగవంతుడు ఇచ్చింది, ఇంకంతే. మ్యాక్సిమం 25 బ్యాగులు వేస్తున్నాయి. దాన్ని ఇంకా పెంచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి మా దగ్గర కూడా. అది ఇంకెలా అనేది ఇంకా ముందు ముందు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం అయితే మాకు ఫస్ట్లో 16 బ్యాగులు వచ్చాయి. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్లో ఎకరానికి 16 బ్యాగులే వచ్చాయి, 75 కేజీ రోడ్లు. ఇప్పుడు సార్ ఇప్పుడు 18, 20, 22, ఇంచుమించు 25 దాకా వెళ్తున్నాం. ఓకే, ఇదంతా మార్పే కదా. అంతే 9 ఏళ్ళు. సార్. పైగా మాకు ఇన్పుట్స్ ఏం లేవు. తక్కువ కాస్ట్. సైన్ రైతులు ఏంటంటే మీకు బీపీటీలు, హైబ్రిడ్ విత్తనాలు తెచ్చుకుంటారు. దాన్ని స్ట్రెంగ్తన్గానే చేయడానికి యూరియాలు వాడతారు, డిఏపీలు వాడతారు, పోషకాలన్నీ వాడతారు. దాని అందరికీ ఖర్చే కదా. ఖర్చు మరి పురుగు ఖర్చు పెట్టట్లేదు కదా. ఒక ఆవుని మేపుకుంటున్నాం, దాని ద్వారా వచ్చే మూత్రము, పేడ, గోమయం, గోమూత్రము ఇవన్నీ వాడే చేస్తున్నాం. ఇవంతా ప్రకృతిలో మనకి ఉచితంగా లభించే. దీనికి మనం చేస్తున్నది కేవలం ఆవుని పోషించడమే, అంతే. తద్వారా వచ్చే పేడ, మూత్రము, దాని ద్వారా వచ్చేవన్నీ కూడా మనకు ఉపయోగాలు. ఇవి మేము ఎక్కడ కొనట్లేదు కదా. అంతే కదా. మళ్ళీ నేచర్లో దొరికే, ఎదుగుండి ఎదురుగా వేప చెట్టు ఉంది, గానుగ చెట్టు ఉంది, మన ఆముదం చెట్టు ఉంది, సీతాఫలం ఉంది, వావిలాకు ఉంది. ఇవన్నీ కూడా మనకి ప్రకృతి ఉచితంగా ఇచ్చే ఔషధాలు. వీటన్నింటినీ కలిపి దశపర్ణి కషాయం చేస్తాం. ఓకే, దీనికి మనం పెట్టవలసిన పెట్టుబడుల్లో మన సమయము, శ్రమ. అంతే. న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఒక భూమికి మాత్రమే కాదు, అంటే మట్టి మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్న వాతావరణానికి, మనకి, అంటే ఇప్పుడు వ్యవసాయానికి సంబంధం లేని వాళ్ళు కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన సమయం వచ్చింది. ఎందుకు అంటే 2050కో 60కో వస్తుంది అనుకున్న ఉపద్రవాలన్నీ ఇప్పుడే కనిపిస్తున్నాయి. వచ్చేస్తాయి. మన వయనాడులో చూసాను వాతావరణం ఎలా జరిగింది. ఒక ఊర్లే కొట్టుకెళ్ళి. కారణం ఏంటి? అది ప్రకృతి వైపరీత్యం. అది ఎలాగైనా జరగనే ఉంది. అలాంటివి జరుగుతున్నప్పుడు మనం ఈ క్లైమేట్ చేంజ్ని దృష్టిలో పెట్టుకోవాలి. క్లైమేట్ ఎమర్జెన్సీ అంటున్నారు మన వాళ్ళు. ఈ క్లైమేట్ ఎమర్జెన్సీకి బారిన పడేవాళ్ళు నేనొక్కడనే కాదు, అందరూ. కాకపోతే రైతు అనేవాడు ముందు బాధపడతాడు. అంతే కదా. తర్వాత ఇలాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు వినియోగదారుడు అవ్వచ్చు, నువ్వు ఎంప్లాయ్ అవ్వచ్చు, లేదంటే ఎనీథింగ్, అంతే. ప్రధానమంత్రితో సహా, ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కళ్ళు ప్రకృతికి తలవంచాల్సిందే. ప్రకృతికి వాళ్ళు వీళ్ళని ఉండదు. అలాంటప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపైన, ప్రపంచంలోనే ప్రతి ఒక్క పౌరుడిపైన ఉంది. అంతే. ఇది క్లైమేట్ ఎమర్జెన్సీ నడుస్తుంది ప్రజెంట్. ఈ వాతావరణ సమతుల్యతని తిరిగి మనం గాడిని పెట్టాలి అంటే ప్రకృతి వ్యవసాయం ఒక్కటే సరైన ఆప్షన్ మనకి. ఇంకా వేరేది ఏది లేదనేది మేము గట్టిగా చెప్పగలుగుతాం. కారణం ఏంటనేది మనం డిస్కస్ చేసుకుంటే చాలా ఉంది. అంతే సార్. ఇవన్నీ నీటి భూగర్భ జలాన్ని పెంచడం, భూమిని, వాతావరణంలో ఉన్న తేమ శాతాన్ని, అలానే కార్బన్ శాతాన్ని తిరిగి భూమిలోకి పంపించే విధానం మన దగ్గర ఉంది. ఇవన్నీ మీరు ప్రాక్టికల్గా చూస్తే అర్థమవుతుంది. ఎంత బాగా పండిస్తున్నారు వ్యవసాయం అన్నా కానీ అదంతా సింథటిక్ మెటీరియల్స్తో నడుస్తున్న వ్యవసాయం. అదే మన న్యాచురల్ ఫార్మింగ్లో తీసుకుంటే ఈ సింథటిక్ గాఢత ఎక్కువైతే ఏదైతే ఉన్నాయో ఆ పదార్థాలన్నీ మన ఆహారంలో తగ్గిపోతున్నాయి. మరి ఇది కావాలి కదా ప్రతి ఒక్కరికి, అంతే. ఇది వాళ్ళ హక్కు కదా. అంతే. మరి దాన్ని అందించాలంటే ఎవరు మారాలి? ప్రభుత్వం మారాలి. ప్రభుత్వం ద్వారా రైతులను మార్చాలి. మాలాంటి ఇంట్రెస్ట్ ఉన్న రైతుల ద్వారా ఇంకెక్కువ మందికి అవకాశం ఇవ్వాలి. ఇది నీడ్. అంతే. మనకి ఇప్పుడు కావాల్సింది డబ్బులు, సంపాదన కాదు, మంచి ఆహారం, మంచి వాతావరణం. ఇది లేనప్పుడు మనం ఎంత సంపాదించి పోగు చేసినా, ఒక్క వరద వచ్చిందంటే అన్నీ కొట్టుకుపోతాయి, ఒక భూకంపం వచ్చిందంటే అన్నీ మునిగిపోతాయి భూమిలో. ఇది తెలుసుకోగలగాలి. ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచించి దీన్ని ప్రచారం చేయాలి. ఈ సమయం వచ్చింది. అది మీ ద్వారా కావచ్చు, ఇంకొకరి ద్వారా కావచ్చు.
నేను మీకు ఇంత సమయం ఇచ్చానంటే ఇవన్నీ చెప్పడం కోసం. మీకు 600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారని నేను చెప్పారండి. ఈ 600 మందిలో కనీసం 6 మారినా చాలు ఈ వ్యవసాయ విధానాన్ని. ఆ దృష్టితోనే నేను మీకు ఈ మాటలన్నీ చెప్తాను. ఏదో ఒక రూపంలో మనం ప్రచారం జరగాలి దీన్ని. అది మా ముఖ్య ఉద్దేశం. బస్తా రేట్లు ఎలా డిఫరెన్స్ ఉంటుంది సార్? ఇప్పుడు మామూలు అది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ ఆ సిచ్యువేషన్ కాదు, డిపెండ్స్ ఆన్ క్రాప్. బస్తా రేట్లు అంటే మేము ఆ తోటలో మా కోసం పండించే రైతులకు మేము ఈ మధ్య పేపర్లో చూశాను, క్వింటా ధర 2300 ప్రభుత్వం ప్రకటించింది. కింటా ఎంత సార్? క్వింటా అంటే 100 కేజీ. 100 కేజీలు. 100 కేజీల వడ్ల బస్తా హైబ్రిడ్ వాటికి 2500 ప్రకటించింది ప్రభుత్వం, పేపర్లో వేశారు. కానీ ఇది ప్రకటించక ముందే మేము పోయిన సంవత్సరమే 75 కేజీల వడ్ల బస్తాకి 2524 రూపాయలు చెల్లించాం. న్యాచురల్ ఫార్మింగ్లో పండించిన వడ్లకి ఓకే 2524 రూపాయలు. ఇది మంచి ధరే. లేదు అంటే రైతు దగ్గర 6 నెలలు నిల్వ పెట్టిన తర్వాత దాన్ని బట్టి ధర ఉంటుంది. అమ్ముకోవడం దాన్ని బట్టి ధర ఉంటుంది. ఇది రైతుకు నష్టపోని ధర, అదే వాళ్ళకి ఇష్టమైన ధర, ఆనందకరమైన ధర. ఇది మేము ఇష్టం. ఇది వెరైటీని బట్టి రేటింగ్ బట్టి ఉంటుంది. సన్న రకాలకైతే మేము ఇస్తున్న ధర 2524 రూపాయలు. ఇది ఫిక్స్ చేసాం. దాన్ని ఇష్టపడిన రైతులందరూ మాకు చేసి ఇస్తున్నారు. దీని అందరికీ మా దగ్గర మానిటరింగ్ ఉంటుంది. మేము ప్రతిరోజు భూమిని చూడటం, అంటే పొలం వెళ్ళడం, పర్యవేక్షణ వాడుతున్నారా చూసి ఇవన్నీ. అంటే సాధారణంగా వాళ్ళు 100కి 100% తప్పు చేయరు. ఎందుకు చేయరు అని అంత నమ్మకం అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఆరోగ్య పరిస్థితులు బాగోక వచ్చిన వాళ్ళే. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోగ్యం పాడయ్యి మేము ఈ వ్యవసాయం చేస్తే బాగుంటుంది అని ప్రాక్టికల్గా అనుభవించి మన ఫుడ్ ఈ ప్రకృతి వ్యవసాయంలో పండిన బియ్యం తింటున్న తర్వాత వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గడం కానీ, హాస్పిటలైజేషన్ అవ్వటం తక్కువ అవడం కానీ, వాళ్ళలో ఉన్న శక్తి మార్పు రావడం కానీ, ఇవన్నీ గమనించిన తర్వాతే తిరిగి వాళ్ళు ప్రకృతి వ్యవసాయంలోకి వస్తున్నారు. వాళ్ళని నువ్వు చేయరా యూరియాలు చల్లు అన్నా కూడా చల్లరు. అది ప్రాక్టికల్గా వాళ్ళు సొంతగా తెలుసుకుని వచ్చిన మార్పు. అలాంటి వాళ్ళని ఎవరు మార్చలేరు. కాబట్టి మాకు ఆ నమ్మకం ఆహారంలో తెలిసిపోద్ది, అర్థమైపోద్ది. మా దగ్గర రెగ్యులర్గా వచ్చి తినేవాళ్ళు మేము ఏం తేడా చేసినా వాళ్ళకి అర్థమవుతుంది. కారణం ఏంటంటే ఆ క్వాలిటీ. అది ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తేడా తెలుస్తుంది. అలా జరగదు మన దగ్గర. ఒకసారి వెరైటీ ఆఫ్ సీడ్స్ అని చూద్దాం. చూడండి.